అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి 2024 డిసెంబర్ నెలలో వారికి సంబంధించినటువంటి గోచార ఫలితాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితి, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్య వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి. మొదటిసారి మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్న వారైతే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారికి 2024 డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, అలాగే ఆర్థిక స్థితి, కుటుంబం, వ్యాపారానికి సంబంధించినటువంటి గోచార ఫలితాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది. వృషభ రాశి డిసెంబర్ 2024 నెలవారీ జాతకం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి గోచార రీత్యా డిసెంబర్ నెలలో మొత్తంగా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. నెల ప్రారంభంలోనే వీరికి మంచి అవకాశాలైతే లభిస్తాయి. అలాగే శుక్రుడి వలన శుక్రుడి యొక్క ప్రవేశం వలన వ్యక్తిగత జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. అలాగే కుజుడి వలన మీకు కొంచెం ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఈ నెల మధ్యలో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఇక వివిధ మార్గాల నుండి ఆదాయం మీకైతే లభిస్తుంది. కానీ మీ ప్రయత్నాల వలన వాటిని అధిగమిస్తారు. డిసెంబర్ 15 తర్వాత కొంచెం మందగమనం ఉన్నప్పటికీ గ్రహాల అనుకూల స్థితి వలన పెద్ద సమస్యలు ఉండవు. ఇక కేతు వలన ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అలాగే శుక్రుని యొక్క అనుకూల స్థితి వలన కుటుంబంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. పిల్లలతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. వారి విద్యాభ్యాసంలో ప్రగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా లభిస్తుంది. అలాగే పెద్దల ఆశీర్వాదం మీ జీవితంలో చాలా చక్కగా మంచి మార్పులను తీసుకొచ్చేలా ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. అలాగే పాత వైరుధ్యాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా చక్కగా మీరైతే పరిష్కరించుకుంటారండి. అలాగే నెల చివరి వారంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలైతే తలెత్తినప్పటికీ మీ యొక్క సామర్థ్యంతో వాటిని చక్కగా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక వృషభ రాశికి చెందిన వారి యొక్క ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా గణనీయంగా మెరుగుపడబోతుంది. ఇక బుధుని యొక్క తిరోగమనం ధనలాభాలను కలిగించేలా చేస్తుంది మీకు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే వ్యాపార లావాదేవీల్లో లాభాలు పొందుతారు. అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి. పాత బాకీలన్నీ కూడా తీరుతాయి. అలాగే కుటుంబ ఆర్థిక స్థితి కావచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా కానీ మీకంతా కూడా చక్కగా మెరుగైతే అవుతుంది. ఇక ఆస్తుల విలువ కూడా పెరుగుతుంది. అలాగే భూములు కానీ లేదంటే స్థిరాస్తులు కొనుగోలుకు మీకైతే అవకాశాలు ఏర్పడతాయి. ఇక బ్యాంకు లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. అప్పులు తీర్చడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను కాస్త మీరు నియంత్రించాలనే చెప్పాలి. వృషభ రాశి వారికి ఇక ఈ నెలలో కెరీర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి పురోగతి అయితే వీరికి కనిపిస్తుందండి. శని ఉండడం వలన అధికమైనటువంటి శ్రమ చేయవలసి వచ్చినప్పటికీ కూడా దానికి తగినటువంటి గుర్తింపు, అలాగే మంచి ప్రతిఫలం అయితే మీకైతే లభించబోతుంది. పదోన్నతి అవకాశాలు రాబోతున్నాయి. జీవితంలో చక్కగా మీరైతే ఇప్పటి వరకు చూడనటువంటి చాలా చక్కని జీవితాన్నైతే మీరు చూడబోతున్నారు. కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. అలాగే మీ తోటి ఉద్యోగులు కానీ, లేదంటే మీ పై ఉద్యోగస్తులు కానీ మీకు అన్ని విధాలుగా మీకు సహకరించేలా ఉంటారు. ఇక మీ యొక్క పై అధికారుల నుండి మీకు పూర్తిగా మద్దతు కూడా లభించబోతుంది. కార్యాలయంలో మీ యొక్క నైపుణ్యాలను మీరు మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం రాబోతుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అలాగే ఇక మీకు రాహు కూడా ఉండడం వలన విదేశీ ప్రయాణాల రూపంలో మీరు ఊహించినటువంటి అదృష్టం, అలాగే గొప్ప గొప్ప ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటటువంటి అవకాశం వస్తుంది. విదేశీ ప్రాజెక్టులపై పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే రాహు యొక్క స్థానం మీ యొక్క మేధస్సును మెరుగుపరిచేలా చేస్తుంది. ఉద్యోగ స్థలంలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే ప్రమోషన్‌తో పాటు కొత్త కొత్త బాధ్యతలు కూడా మీరు స్వీకరించబోతున్నారు. అలాగే వ్యాపార పరంగా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి వ్యాపారస్తులకు
అత్యంత అనుకూలమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. కొత్త భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు మంచి సమయం. అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదురుతాయి. విదేశీ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే పెట్టుబడులకు ఇంకా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే రుణాలు కూడా సులభంగా మంజూరవుతాయి. వ్యాపార లావాదేవీల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపార అవకాశాలు అన్వేషించేటటువంటి ప్రయత్నాలు కూడా మీకు అన్ని విధాలుగా చక్కగా ఫలిస్తాయి. ప్రభుత్వ అనుమతులు సులభంగా లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల నుండి మంచి సహకారం కూడా మీకు లభించబోతుంది. అలాగే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి మంచి లాభాలొస్తాయి. మార్కెట్‌లో మీ యొక్క వ్యాపార ప్రతిష్ట గొప్పగా పెరుగుతుంది. కొత్త శాఖలు ప్రారంభించేటటువంటి అవకాశాలొస్తాయి. అలాగే ఆన్‌లైన్ వ్యాపార విస్తరణకు కూడా అనుకూలమైనటువంటి సమయమనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి యొక్క ట్రేడింగ్ విషయానికొస్తే, ఈ నెల ట్రేడింగ్ మరియు అలాగే పెట్టుబడుల విషయంలో మంచి మంచి లాభాలైతే పొందే అవకాశం ఉందండి. అలాగే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లాభదాయకంగా కూడా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. పాత పెట్టుబ పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా వస్తుంది. అలాగే మార్కెట్‌లో కాస్త మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం కూడా ఉంటుంది. కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇక ఎక్కువగా హై రిస్క్ పెట్టుబడులను నివారించడం కాస్త మీకైతే మంచిదే. ఇక సురక్షితమైనటువంటి పెట్టుబడులకు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని మరీ ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే పెట్టుబడులకు ముందుగా మీరు కొంతమంది అంటే ఎవరైనా కానీ దానికి సంబంధించినటువంటి నిపుణులు ఉంటారు కదా! వారి యొక్క సలహాలను పాటించడం వలన మీకైతే కాస్త మంచిదవుతుందనమాట. అలాగే ఈ యొక్క రాశి వారి యొక్క ప్రయాణం విషయానికొస్తే ప్రయాణాలకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం. విదేశీ ప్రయాణ అవకాశాలొస్తాయి. వ్యాపార ప్రయోజనాల కోసం చేసేటటువంటి ప్రయోజనాలు కానీ అత్యంత ఫలవంతమవుతాయి. దూర ప్రాంతాల నుండి గొప్ప శుభవార్తలు అందుతాయి. విదేశాలలో ఉన్నటువంటి స్నేహితులు, బంధువుల నుండి సహాయం లభిస్తుంది. విద్యా సంబంధిత ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత కూడా మీపై ఉంది. ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని కనుక పరిశీలిస్తే వైవాహిక జీవితంలో మధురమైనటువంటి క్షణాలను వీరు ఆస్వాదించబోతున్నారు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింతగా బలపడబోతుంది. ప్రేమికులకు అనుకూలమైనటువంటి సమయం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దాంపత్య జీవితంలో సౌఖ్యం నెలకొంటుంది. అలాగే జీవిత భాగస్వామి నుండి సహకారం పూర్తిగా లభిస్తుంది. ప్రేమ జీవితంలో కొత్త మలుపు ఎదురవుతుంది. పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలొస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో వివాహం నిశ్చయం కావచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ నెల ఆరోగ్యపరంగా వీరికి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే అవసరమండి. శారీరక, మానసిక ఆరోగ్యం కూడా వీరికి మెరుగవుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. యోగా, ధ్యానం వంటివి ఈ యొక్క వ్యాయామాలు వీరికి ఎంతో చక్కగా మేలు చేసేలా ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అలాగే నిద్ర సమస్యలు కూడా తగ్గుతాయి. పాత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత మెరుగవుతుంది. శరీరానికి తగినటువంటి విశ్రాంతి కూడా ఇవ్వాలి. రోజు వ్యాయామం చేయడం వీరికైతే చాలా మంచిదండి. ఎందుకంటే పాత వ్యాధులు కూడా తగ్గిపోతాయన్నమాట. ఇక విద్యార్థుల విషయానికొస్తే ఈ రాశి వారికి ఈ నెల విద్యార్థులకు అత్యంత చాలా అనుకూలమైనటువంటి చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా వీరికి ఫలిస్తాయి. కొత్త కోర్సులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి గొప్ప సమయం అనే చెప్పుకోవచ్చు. విద్యా రంగంలో వీరికి గొప్ప గుర్తింపు లభించబోతుంది. పరిశోధన పనులకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే విద్యా సంబంధితమైనటువంటి ప్రాజెక్టుల్లో వీరు విజయం సాధిస్తారు. ఉపాధ్యాయుల యొక్క సహకారం కూడా వీరికి పూర్తిగా లభించబోతుంది. అలాగే విద్యా రుణాలు కూడా మంజూరవుతాయి. ఇక వృషభ రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాల విషయానికొస్తే ప్రతిరోజు కూడా వీరికి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన చాలా మంచి ఫలితాలైతే వస్తాయండి. అలాగే ప్రతి శనివారం శనిదేవుని యొక్క ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించుకొని మంగళవారం హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం వలన అంతా అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా వీరికి చాలా మంచి ఫలితాలనిస్తాయి. అలాగే ప్రతినిత్యం కూడా పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉండాలి. శనివారం నాడు శనగపప్పుతో చేసినటువంటి వడలు సిద్ధం చేసి వాటిని ఎవరికైనా పేదవారికి పంచితే మంచిదే.
శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా మంచిది. అలాగే వీరికి మంచి ఆరోగ్యం కోసం ఆదివారం సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా చక్కని అవకాశం, అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. మరి వృషభ రాశి వారి గురించి చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.